శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 సెప్టెంబర్ నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం గమనించినట్లయితే సుమారుగా 4 ప్రధానమైనటువంటి గ్రహాలు రాశి మారుతున్నాయి. ఇందులో 15వ తేదీ నుంచి కూడా కుజుడు రాశి మారి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులలోకి ప్రవేశించినటువంటి కుజుడు ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా ఈయన తులారాశిలోనే సంచారం చేస్తాడు. అదే ప్రకారంగా శుక్రుడు 15వ తేదీ నుంచి కూడా రాశి మారి ఆయన సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా ఈయన సింహరాశిలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత రోజైనటువంటి 16వ తేదీ నుంచి కూడా బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించి 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈయన కన్యారాశిలోనే 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈయన కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక గ్రహరాజు అయినటువంటి రవి మనకి 16వ తేదీ అర్ధరాత్రి 1:40 తర్వాత నుంచి కూడా కన్యారాశిలోకి ప్రవేశించి అక్టోబర్ 17వ తేదీ వరకు కూడా ఈ కన్యలోనే ఆయన సంచారం చేయబోతున్నాడు. అంటే 14, 15, 16 వరుసగా ఈ 3 తేదీల్లోనే కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి 4 గ్రహాలు వరుసగా మారుతున్నాయి. మరి ఇటువంటి ఈ గ్రహ మార్పు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇక్కడ మీకు 14వ తేదీ నుంచి కూడా కుజుడు రాశి మారుతున్నాడు. ఈయన 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా తులారాశిలో ఉంటాడంటే రాశిని వీక్షిస్తూ సప్తమంలో ఉంటాడు. సప్తమంలో కుజుడు యొక్క సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈ సప్తమంలో కుజుడు ఉన్నంత కాలము కూడా చేతి నిండా డబ్బులు అవసరమైనటువంటి రీతిలో ఉండడానికి కానీ అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా చీటికి మాటికి జీవిత భాగస్వామితో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా వేధించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది చక్కగా యోగిస్తోంది. 15వ తేదీ నుంచి ఉన్నటువంటి శుక్రుడి యొక్క రాశి మార్పు అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా మీకు చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. పైగా ఈయన ద్వితీయాధిపతి. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత మీకు చక్కటి సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఉండేటువంటి వారికి తమ ప్రతిభా పాఠవాలు చాటుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా మార్పులు కోరుకునేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులపైన ఫిర్యాదు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. అలానే ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు కనుక చూసుకున్నట్లయితే బుధుడు ఈ కన్యా రాశిలో సుమారుగా 16వ తేదీ నుంచి 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు. దీని వలన ప్రత్యేకించి మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి కోరికలకు కార్యరూపం ఇవ్వడానికి కాను ఈ కాలం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతాడు. బుధుడి యొక్క రాశి మార్పు కూడా ఉద్యోగస్తులకు మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి. దాని తర్వాత చిట్ట చివరి 16వ తేదీ నుంచి వస్తున్నటువంటి రవిగ్రహం యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే 6వ ఇంట్లో రవి యొక్క సంచారం కూడా మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. 6వ ఇంట్లో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇంచుమించుగా వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం కూడా చక్కగా పెరుగుతుంది. కనుక ఈ సమయం ఏదైతే ఉందో అంటే ఈ గ్రహ రాశి మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిలో కుజుడిని మినహాయించినట్లయితే తతిమా గ్రహ మార్పులన్నీ కూడా మీకు యోగించేటువంటివే. కనుక కంగారు పడవలసిందైతే ఏమీ లేదు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా వచ్చేటువంటి రూపాయి కన్నా ఖర్చు అయ్యేటువంటి రూపాయి ఎక్కువగా ఉంటుంది. మీరు కోరుకునేటువంటి ఆర్థికమైనటువంటి వెసులుబాట్లు ఉండవు. చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, నిందలు ఎక్కువగా ఉంటాయి, తరచుగా తగాదాలు ఉంటాయి, అలసట కూడా అధికంగా ఉండటానికి ఆస్కారాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి. కనుక ఈ సమయం అంతా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త విషయాలు జోలికి పోకండి. ముఖ్యంగా వయసులో పెద్దవారు అయినటువంటి వారు కూడా ఆరోగ్య విషయంలో మాట తీరు విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ 10 రోజుల వరకు మాత్రం మార్పులు చేర్పులు చేసుకోకుండా ఉన్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఉండేటువంటి కాలాలు మీకు చక్కగా యోగించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. మేషరాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ నుంచి రాబోతున్నటువంటి అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా కుజుడు షష్టమంలో సంచారం చేస్తాడు. ఈయన పంచమంలో నుంచి 6వ ఇంట్లోకి రావడం అనేది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. కుజుడు చాలా చక్కగా యోగిస్తున్నాడు మీకు అని చెప్పుకోవచ్చు. ఎక్కువ యోగాలు ఇస్తున్నటువంటి గ్రహాల్లో ఇంకా మీకు ఉన్నటువంటి బలవత్తరమైనటువంటి గ్రహం కుజుడే. గురువు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలే మీకు యోగదాయకంగా ఉన్నాయి. ఇందులో కుజుడు బాగున్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా సాగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఊరట అనేటువంటిది కలుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. అంతేకాకుండా శారీరక, మానసిక ప్రశాంతత పెరగడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు అయ్యేటువంటివి ఏర్పడతాయి. రహస్య శత్రువులను కూడా చక్కగా గుర్తించగలుగుతారు. అయితే బుధుడి యొక్క రాశి మార్పు మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈయన పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ అపరింతలు పడడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ముఖ్యంగా బంధువుల వలన ఏమైనా ఇబ్బందులు రావడానికి, బంధువుల యొక్క ఆరోగ్యాలు బాగుండకపోవడానికి, మీ గురించి మీరు ఆలోచించడం కానీ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు ఈ నెల 16వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఉంది కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లో కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతో కాలక్షేపం చేయండి మీ బంధువులతో తప్ప వివాదాలకి దిగేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు మీకు మేలు చేసేటువంటిది అవుతుంది. శుక్రుడు ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఈయన శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ, కేతువుతో కలిసి ఉన్నప్పటికీ, చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్పంచుకోగలుగుతారు. విద్యార్థులు కూడా ఇది యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అందం మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే మీ మాటకి పలుకుబడి పెరగడానికి కూడా ఆస్కారాలు అయ్యేటువంటివి ఏర్పడతాయి. ఇంకా రవి యొక్క రాశి మార్పు ఈయన పంచమంలో సంచారం చేయడం అనేది మాత్రం అంత అనుకూలమైనది కాదు. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా చేయవలసినటువంటి కర్తవ్యం. అలానే ఈ సమయంలో ఒక రకమైనటువంటి చింత ఏర్పడుతుంది. అందరూ బాగున్నారు, నేనే బాలేను, నేను అనుకున్నటువంటి ప్రకారంగా నా జీవితం వెళ్ళట్లేదు, ఇట్లా ఆలోచనలు ఏర్పడడానికి గాను అవకాశాలు అనేటువంటివి అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు కూడా మనకి ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండటానికి, అనవసరమైనటువంటి వివాదాలు ఉండటానికి, విపరీతమైనటువంటి శ్రమ ఉండటానికి, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మానసిక వ్యధ ఏర్పడడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా విపరీతమైనటువంటి చికాకులు ఉండటానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం దైనందిన కార్యక్రమాలకి పరిమితమైనట్లయితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు వీటికి దూరంగా ఉండండి. గృహ చిత్రాల కంటే తరచుగా ఇంట్లో వివాదాలు ఉండటానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది కనుక అయినంత వరకు కూడా మౌనంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆలోచించద్దు. అనేక రకాల ప్రయత్నాలు చేసి ఈ సమయంలో అలసటకు లోనేదానికన్నా కూడా ఏది ముఖ్యమో అంతవరకు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. శత్రుబలం ఎక్కువగా ఉంటుంది, దృష్టిదోషం ఎక్కువగా ఉంటుంది, నశ కలిగించేటువంటి అనారోగ్యాలు ఉంటాయి, ప్రయాణాల్లో అసౌకర్యాలు ఉంటాయి. వృషభ రాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే హనుమాన్ చాలీసాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే పంచమంలో కుజుడి యొక్క సంచారం నడుస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు కూడా పంచమంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. ఈ పంచమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మొట్టమొదటి మొండితనం బాగా పెరగడానికి, కోపం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా ఉండేటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ హఠాత్తుగా ఉండేటువంటి పరిణామాలు కూడా అనుకూలం కానటువంటివే ఉండడానికి గాను ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. రుణ బాధలు పెరగడానికి, గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. లేదా దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్కి మీరు అనుకున్నటువంటి డబ్బు సమకూరక బాగా ఇబ్బంది పడడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. కనుక ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఇంకా మీకు 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా అవసరం అవుతోందని చెప్పని చెప్పుకోవాలి. అయితే శుభకార్యాలన్నీ కూడా విజయ పరంపరలో చక్కగా సాగించుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఆ అన్న కోపంగా ఉంటుంది, ఊ అన్న కోపంగా ఉంటుంది, విరోధాలు పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం అనేది కూడా ఇక్కడ కొంత తక్కువగా ఉంటుందని చెప్పని మాత్రం మనం చెప్పాలి. ఈ చతుర్థంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంత సౌకర్యాలు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి కాను కొత్త అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీకన్నా వయసులో పెద్దవారు అనేటువంటి వారు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వర్క్ ప్లేస్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా
మీకన్నా స్థాయిలో కానీ హోదాలో కానీ వయసులో కానీ పెద్దవారైనటువంటి వారితో మాట పట్టింపులు రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వాహనం కొనుగోళ్లు సానుకూల పడడానికి మాత్రం అవకాశం ఏర్పడుతోంది. ఏ ప్రయాణం చేసినప్పటికీ వీటిలో కొంత అసౌకర్యాలు ఉంటాయి కుజుడు అనుకూలంగా లేకపోవడం వల్ల. కానీ బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఫలితాలు మాత్రం మీరు ఆశించినటువంటివి అందుకోగలుగుతారు. మొత్తం మీద కొంచెం ప్రయత్నం చేసినట్లయితే మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక శుక్రుడి యొక్క రాశి మార్పు, ఆయన తృతీయంలో సంచారం చేయడం అనేది కూడా మీకు యోగించేటువంటిదే. దీనివలన మీ గౌరవం, మర్యాద, పలుకుబడి వీటి ఏవి కూడా చెడిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎవరన్నా మీ మీద వచ్చినటువంటి రూమర్స్ని తాత్కాలికంగా నమ్మినా తర్వాత వాళ్ళు నిజాలు తెలుసుకొని మీ గురించి అరే ఇలా అనుకున్నామే అని చెప్పని వాపోవడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అదే ప్రకారంగా నూతనోత్సాహంతో అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు కనుక ఇది మంచిదే. అయితే రవి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా ఇది మనకు కొంత ప్రతికూలమైనటువంటిది. 4వ ఇంట్లో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత శారీరకంగా మానసికంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు కూడా బాగా పెరుగుతాయని చెప్పుకోవాలి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి తప్ప అవే సలహాలు ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు అక్కరగా రావడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంటే మన బుర్ర మనకు ఉపయోగపడదు, మన మేధస్సు మనకి అక్కరకు రాదు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా మిశ్రమంగా సాగుతోంది ఈ 4 గ్రహాల యొక్క రాశి మార్పు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఏమీ లేవు మిథున రాశి వారికి. చాలా వరకు అనుకూలంగా సాగిపోతోంది. ముఖ్యంగా పెట్టుబడులు, రిజిస్ట్రేషన్లు, ప్రయాణాలు, ఎదుటివారితో జరిపేటువంటి చర్చలు, ఇతరులకు మీరు చేద్దాం అనుకునేటువంటి సహాయం, ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు, అలానే శుభకార్య ప్రయత్నాలకు గాను ముందుకు సాగడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలంగా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. మధ్యలో కొంచెం మాట పట్టింపులు ఉంటాయి, కాస్త ఓపిక తగ్గడానికి ఆస్కారం ఉంది కానీ అవి పెద్ద ప్రభావాన్ని చూపించడానికి కానీ అవకాశాలు లేవు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి తమ పిల్లలతో అభిప్రాయ భేదాలు రావడానికి ఆస్కారాలు కనబడుతున్నాయి కనుక వీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే అలానే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం మంచిది. మిథున రాశి వారు ఈ ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి, యోగాలు మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతినిత్యం మహావిష్ణువుని తులసీ దళాలతోటి పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 14వ తేదీ నుంచి 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా చతుర్థంలో కుజుడు యొక్క సంచారం ఉంటుంది. ఈ అర్ధాష్టమ కుజదోషం అనేటువంటిది కొంచెం హెచ్చుగానే బాధిస్తుంది కర్కాటక రాశి వారిని. ఈ అర్ధాష్టమ కుజదోషం 28వ తేదీ అక్టోబర్ వరకు ఉన్నప్పటికీ 17వ తేదీ తర్వాత నుంచి దీని తాలూకు ఇబ్బందులు బాగా పెరుగుతాయి ఇప్పటికన్నా. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏమవుతుంది చతుర్థంలో కుజుడు యొక్క సంచారం ఉన్నట్లయితే అంటే గనక ఇక్కడ మనశ్శాంతి ప్రధానంగా దెబ్బతింటుంది. మానసిక అశాంతి, అలజడి ఇవి పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత ఈ సమయంలో లోపించడానికి గాను అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. శత్రుబలం బాగా పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకుందామన్నా కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది. అలా అని చెప్పి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్లయితే తాత్సారం అయిపోయి దానివల్ల కూడా ఇబ్బందులు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి ఈ సమయం ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా అష్టమంలో రాహు ఉండి చతుర్థంలోకి కుజుడు వచ్చినటువంటి కారణం చేత శత్రుబలం బాగా విపరీతంగా బలపడేటువంటి కాలం కనుక జాగ్రత్త పడాలి. మానసిక అప్రశాంతత ఎక్కువగా ఉంటుంది కనుక మానసిక విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి ఏమైనా చిన్నపాటి గాయాలు జరగడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి కనుక ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని అనుసరించడం అనేది ఉత్తమం. ఇంకా 3వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం. 3వ ఇంట్లో బుధుడు మనకి 16వ తేదీ నుంచి 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఉంటాడు. 3వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే అధికారుల యొక్క అనాదరణ పెరగడానికి, వాళ్ళ యొక్క కోపావేశాలకు మనం గురవడానికి ఆస్కారాలు ఏర్పడడంతో పాటుగా బంధుమిత్రులతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం మాట పెరిగి దెబ్బతింటానికి ఆస్కారం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. మేకపోతు గాంభీర్యాన్ని కలిగి ఉంటారే తప్ప అసలైనటువంటి మనోధైర్యం అనేటువంటిది ఈ సమయంలో కాస్త లోపిస్తుంది. అంతేకాకుండా వ్యసనాలలో ఉన్నటువంటి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ వ్యసనాలు పెరగడానికి గాను ఆస్కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీనివలన మీకు చెడ్డ పేరు వచ్చి నష్టపోవడానికి కూడా అవకాశాలు అనేటువంటి
అనేటువంటివి ఏర్పడతాయి. ఇంకా శుక్రుడిని కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు చక్కగా యోగిస్తున్నాడండి. ఈ శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీకు మీ రంగాలలో ముందుకు వెళ్ళడానికి గాను ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా ధర్మ కర్మాచరణ చేయడానికి గాను మంచి అవకాశాలు కూడా కలిగి ఉంటారు. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి. విద్యార్థులకు ఇది కొంత మెరుగైనటువంటి అవకాశాలను కూడా కలగజేస్తుంది. అయితే ద్వితీయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పని గోచార ఫలితాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇక్కడ కుజరాహులు అనుకూలంగా లేనటువంటి కారణం చేత కొత్త అనారోగ్యాలు అయితే రావు కానండి, పాత అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇక్కడ తగ్గడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే రవి బలం చాలా బాగుంది. రవి తృతీయంలో ఉన్నటువంటి కారణం చేత ఈ నెల 16వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా రవి బలం ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో రవి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అన్నదమ్ములతో కలిసి రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. వీళ్ళతో వాదోపవాదాలు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. సంతానంతో కూడా కొంత సఖ్యత తక్కువగా ఉండటమో, లేకపోతే పిల్లల మాట వినకపోవటమో, లేకపోతే వాళ్ళకి తరచూ అనారోగ్యాలు లాంటివి రావటమో, ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఏర్పడడానికి అవకాశం అయితే ఉంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలంటే ఇప్పుడు చూడండి, రవి శుక్రులు యోగిస్తున్నారు, కుజబుధులు యోగించట్ల, అంటే 50-50గా ఉన్నాయి ఈ గ్రహాల యొక్క రాశి మార్పు. అయితే ఈ 10 రోజుల వరకు ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులు ఏవి ఆగవండి, చక్కగా సాగిపోతూ ఉంటాయి. కానీ ఆ పని పూర్తయిన తర్వాత రావాల్సినటువంటి మానసిక ప్రశాంతత, సంతృప్తి ఏవైతే ఉన్నాయో ఇవి లోపించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు, అలానే ఇతరులు మీకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోమని వారికి గుర్తు చేయడానికి, వారి నుంచి మీరు రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందుకోవడానికి, కొత్తమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి, హోదా స్థాయి కలిగినటువంటి వారితో కలిసి సంభాషణ సాగించడానికి, శుభవార్త శ్రవణం చేయడానికి వీటికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ 10 రోజుల్లో. కనుక ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మధ్యస్థంగా ఉంటుంది, అలా సాగిపోతుందని చెప్పని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మాత్రం యోగిస్తున్నటువంటి గ్రహాలు అయితే 2 గ్రహాలు, రవి శుక్రుడు. కనుక ఇక్కడ నిదానంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులు రావు, లేకపోతే కొంచెం చికాకు పడక తప్పనటువంటి స్థితే ఏర్పడుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను చూసుకున్నట్లయితే కనుక 4 గ్రహాల యొక్క రాశి మార్పులో 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, 2 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిగా కుజుడి యొక్క రాశి మార్పు, అంటే 14వ తేదీ ఈ నెల నుంచి 28వ తేదీ వచ్చే నెల అక్టోబర్ వరకు కూడా కుజుడి యొక్క రాశి మార్పు మీకు యోగాన్ని కలగజేస్తోంది. 3వ ఇంట్లో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత చక్కటి ధైర్య సాహసాన్ని కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. శుభకార్యాల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించి కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి ఆటుపోట్లన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కష్టపడకుండా పనిని సులభతరంగా ఎలా సాధించుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఈ సమయంలో ఎక్కువగా చేస్తారు. అయితే సోదర వర్గంతో పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. 3వ ఇంట్లో కుజురున్నటువంటి కారణం చేత అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సఖ్యత మాత్రం తగ్గుతుంది కనుక 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు, ఈయన ద్వితీయంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత మీకు అంతగా అనుకూలించాడు. 16వ తేదీ సెప్టెంబర్ నుంచి 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా మీకు బుధుడు ద్వితీయంలో సంచారం చేస్తాడు. ద్వితీయ బుధుడి యొక్క సంచారం వలన ఆదాయం బాగానే ఉన్నట్లు ఉన్న ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడానికి, కొన్ని చోట్ల ధన నష్టాలు కలగడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఇక్కడ కుజుడిచ్చేటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన భూమి వల్ల, భవనాల వల్ల, క్రయ విక్రయాల వల్ల లబ్ధినిస్తాడు అనుకున్నాం కదా, అవన్నీ 3వ తేదీ తర్వాత నుంచి వస్తాయి. కనుక 3వ తేదీ వరకు పెట్టేటువంటి ఖర్చులు కావచ్చు, లేకపోతే కనుక మనం పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, వీటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నడువు నొప్పి కొంచెం పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. సర్దుకుపోవటం అనేటువంటిది ఉండదు. ఎందుకు నేనే సర్దుకుపోవాలి, ఎప్పుడు నేనే సర్దుకుపోవాలా, ఇంక ఇంతేనా నా జీవితం అనేటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో ఇవి కొంచెం ఎక్కువగా బలపడతాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక జన్మంలోకి వస్తున్నటువంటి శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత సుగంధ ద్రవ్యాల యొక్క వినియోగం పెరుగుతుంది. పర్ఫ్యూమ్స్ చక్కగా వాడుతూ ఉంటారు, ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. అలానే మీలో కూడా ఏంటంటే ఎవరైతే ప్రేమికులైనటువంటి వారు ఉన్నారో వాళ్ళు పెద్దలను ఎదిరించైనా సరే పెళ్లి చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి రావడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా సుఖవంతమైనటువంటి జీవనానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. ధనాన్ని విలాసాల కోసం ఖర్చు చేయడానికి ఆస్కారాలు అనేటువంటివి
ఏర్పడతాయి. ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల అక్టోబరు 10వ తేదీ వరకు కూడా ఉండడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక రవి యొక్క రాశి మార్పు, రవి కన్యా రాశిలో ద్వితీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. మీకు ఈ ద్వితీయ రవి సంచారం అనేటువంటిది అంత అనుకూలమైనటువంటిది కాదు. దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మాట పరుషంగా రావడానికి, గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉండటానికి, అలానే పనులన్నీ కూడా కొంచెం నత్తనడకన సాగడానికి, ముఖ్యంగా వ్యాపారస్తులకి ఈ రవి రాశి మార్పు అనేది అంత మంచిది కాదండి. వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లానే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత కూడా దీనివలన లోపిస్తుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అవగాహన రాహిత్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క భద్రతా విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది సింహరాశి వారికి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా ఈ 10 రోజుల్లో చేసుకుంటే, అది ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ఏ పనులకైనా సరే ఈ 10 రోజులు మాత్రం చక్కగా యోగదాయకంగా సాగుతున్నాయి. ప్రశాంతంగా ఉండగలుగుతారు. తర్వాత నుంచి ఉండేటువంటి కాలాల్లోనే ఇబ్బందులన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. కనుక రేపుకు రూపు లేదు అనేటువంటి సూత్రాన్ని నమ్ముకొని ప్రతి పని కూడా ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈ 10 రోజులు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం, శ్రీమన్నారాయణుని పూజించడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. ఈ 10 రోజుల్లో 4 గ్రహాలు రాశులు మారుతూ ఉన్నట్లయితే వీటిలో శుక్రుడు మాత్రమే మీకు యోగిస్తున్నాడు. మిగతా 3 గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇందులో మొట్టమొదట గ్రహ రాశి మార్పు మనం చూసుకోవాల్సింది కుజుడు. 14వ తేదీ ఈయన రాశి మారుతున్నాడు. 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా కుజుడు మీకు ద్వితీయంలోనే సంచారం చేస్తాడు. ఈ ద్వితీయ కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు కాస్త దృష్టి దోషం ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మానసిక ఆందోళన కూడా కాస్త పెరుగుతుంది. ఇంట్లో తరచుగా వివాదాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఈ సమయంలో సఖ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. కనుక ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. విడాకులు లాంటి పదాలు ఈ సమయంలో వాడుకోకండి. ఈ మాట మాత్రం కొంచెం గట్టిగా చెప్తున్నాను. అలానే వైరల్ ఫీవర్స్ లాంటివి రావడానికి, అంటువ్యాధులు కలగడానికి, రోగబాధలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. జలుబులు, తుమ్ములు, దగ్గులు ఇట్లాంటివి ఏవో ఒకటి తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అధికారులతో కూడా సరిపడడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు మాత్రం మీకు మేలు చేస్తోంది. ఈయన వ్యయంలో ఉన్నప్పటికీ ద్వితీయాధిపతి అయి కేతువుతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఆదాయం వస్తుంది, వ్యయం అవుతుంది. కానీ ఉపయోగపడేటువంటి ఖర్చుగా అది మారడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే రుణ బాధలు కూడా పెరుగుతాయండి ఈ సమయంలో. ఇక్కడ శుక్రుడు మాత్రమే బలంగా ఉంటే సరిపోదు కదా, మనకి మిగతా గ్రహాలు కూడా బలంగా ఉండాలి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అప్పులు ఏం చేస్తారు, మీరు బ్యాంక్ రుణాలకు ఎక్కువగా వెళ్ళిపోతారు. ఎక్కువగా బ్యాంక్ రుణాలు పెట్టిన దానివల్ల కూడా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చుట్టూ ఉన్నటువంటి వారితో గొడవలు రావడానికి లేదా గొడవల్లో మీరు ఇరికించబడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాహనం కోసం లేకపోతే ఇతరత్ర ఇంటికి కావాల్సినటువంటి సరుకులు కావచ్చు, వస్తు సామాగ్రి కావచ్చు, ఏదైనా సరే ఉపయోగపడేటువంటి వాటికే ఖర్చు పెడతారు. కానీ ఈ ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోక తప్పదు. అయినప్పటికీ ఇష్టపూర్వకంగా మీరు పెట్టేటువంటి ఖర్చులుగా ఇవన్నీ కూడా సాగుతాయని చెప్పుకోవాలి. ఇంకా తతిమాగ్రహాలైనటువంటి బుధుడు, రవి చూసుకున్నట్లయితే బుధుడు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా మీకు జన్మంలో సంచారం చేస్తాడు. జన్మంలో బుధుడు సంచారం చేస్తున్నప్పుడు అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ ఏమీ తెలియకుండా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. మన మేధ మనకి పెద్దగా ఉపయోగపడుతుంది. మనల్ని మనం చాలా తెలివిగలిగిన వాళ్ళు అనుకుంటాం, కానీ మనల్ని మించినటువంటి తెలివిగలిగినటువంటి వారు ఉన్నారు అనే దాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అలానే సహోదర వర్గంతో, స్నేహితులతో గొడవలు, విరోధాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏ తగాదా జరిగినా వాటిలో మీది కింద చేయిగా ఉంటుంది, ఇతరులది పై చేయిగా సాగుతుందని చెప్పని చెప్పుకోవాలి. ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూడడానికి, విపరీతంగా ఆలోచించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈ వయసులో సావాస దోషాలకి లోన్ అవ్వకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా అని చెప్పని చెప్పుకోవచ్చు. సరైన సమయంలో సరైనటువంటి విధానంలో మీకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు అనేటువంటి మానసిక వ్యధ కూడా కాస్త ఏర్పడుతున్నమాట. అంటే అందరికీ నేను సహాయం చేయడమే, నాకెవరూ సహాయం చేసేటువంటి వారు లేరు అనేటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. అలానే రవి రాశి మార్పు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా అంత అనుకూలంగా లేదు. ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినంతసేపు ఇంకో చోటకు వస్తే బాగుండు అనిపిస్తుంది, లేదా ఇంటికి వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఉన్న చోట మాత్రం ఇక్కడ నచ్చదు. కోపం పెరుగుతుంది, చికాకు పెరుగుతుంది, అలసట పెరుగుతుంది, అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకోవడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక కన్యారాశి వారికి గ్రహ మార్పులు ఏవి కూడా అంత అనుకూలమైనటువంటివి కావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి,
రాహు బలంగా ఉన్నాడు. రాహు బలంగా ఉన్నప్పుడు ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా తుదకు మనకు విజయం రావడానికి కొంత ఆస్కారం అయితే ఏర్పడుతుంది. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం గ్రహగతులు చాలా కొంత అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడి యొక్క సంచారాలు ప్రధానంగా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చిన్నపాటి చికాకులు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి ఫలితాలు మీరు ఆశిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏవున్నా కన్యా రాశి వారు ఈ 10 రోజుల్లోపుగా పూర్తి చేసుకునటం అనేది మాత్రం మంచిది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి, ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రాశి మారుతున్నటువంటి 4 గ్రహాలలో శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. తదిమా 3 గ్రహాలు కూడా మీకు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయి. ముఖ్యంగా కుజుడి యొక్క రాశి మార్పు ఇదంతా అనుకూలమైనటువంటిది కాదు. జన్మంలో కుజుడు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్మ కుజుడు ఉన్నటువంటి కారణం చేత శరీరం ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. దానికి అలసట ఎక్కువగా ఉంటాము, లేకపోతే శరీరానికి తరచుగా గాయాలు అవుతూ ఉంటాము, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. దృష్టి అనేటువంటిది కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గరగా ఉన్నటువంటి వారితోనే విభేదాలు లాంటివి రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారం కూడా వేళకి తీసుకోకపోవడం, లేదా ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నా అనేటువంటి ఇబ్బందులు ఉండటం, ఇట్లాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇదేమంత అనువైనటువంటిది కాదు. పైగా ఈయన సప్తమాన్ని కూడా వీక్షిస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో ఈ సమయంలో గొడవలు కూడా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పైగా ఇవి ఏవి కారణం లేనటువంటి గొడవలుగా ఉంటాయి. వీళ్ళు గొడవ పడతారు, రీజన్ ఏంటంటే చెప్పుకోలేరు. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల అక్టోబర్ 10వ తేదీ వరకు కూడా మీకు ఏకాదశంలో జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడి యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా మీకు ఏకాదశ స్థానంలో జరుగుతూ ఉంటుంది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం అనేది మంచిదే కాకపోయినా ఆయన ఏకాదశంలో సంచారం చేయటం అనేటువంటిది మాత్రం కొంత మంచిదే. శత్రుక్షేత్రంలో ఉన్నప్పటికీ కేతువుతో కలిసి ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి పనులు ఇన్ టైంకి పూర్తి చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను చక్కగా కలిగి ఉంటారు. ఆర్థిక వనరులను చక్కగా సమకూర్చుకోగలుగుతారు. అలానే చక్కటి ధైర్య సాహసాలను కూడా కనబరుస్తారు. భార్య లేకపోతే జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఆ సహకారాన్ని మీరు ఏ దృష్టితో చూస్తారనేది మాత్రం ఆధారపడి ఉంటుంది. మీరు మంచి అనుకుంటారా, చెడు అనుకుంటారా, కావాలని చేస్తున్నారు అనుకుంటారా, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇతరులకు మీరు సహాయం చేస్తారు, ఇతరుల నుంచి మీరు పొందవలసినటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుకోగలుగుతారు. ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు మనం గమనిస్తే ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఉన్నటువంటిది మీకు బుధుడు ఇక్కడ వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు వ్యయ సంచారం అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. దీనివలన మీరు నాకు బాగా ఆప్తులు, స్నేహితులు అనుకున్నటువంటి వారు పట్టి పట్టకుండా ఉంటానికి గాను ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఈ సమయంలో పెరగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. మీరు అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చుల విషయంలో మాత్రం తప్పదండి తులారాశి వారికి. ముఖ్యంగా 28వ తేదీ అక్టోబర్ వరకు ఈ ఖర్చులు బాగా పెరుగుతాయి. దాని తర్వాత కూడా ఆయన ద్వితీయంలోకి వస్తారు కానీ అప్పుడు కూడా ఖర్చులు బాగానే పెరుగుతాయని చెప్పుకోవాలి. ఇంక ఇక్కడి నుంచి సుమారు ఒక 2-3 మాసాల పాటు ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రం తులారాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పనటువంటి స్థితి. అప్పిస్తే తిరిగి రాదు, అప్పు చేస్తే తిరిగి తీర్చడం అనేది కష్టంగా ఉంటుంది. అలానే తాకట్లు ఏమైనా పెట్టినా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. అంటే త్వరలో తీర్చడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు కూడా పెరిగేటువంటి కాలం కనుక తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పక తప్పదు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం గురు, శుక్ర, శని, కేతువులతో పాటు చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ ఇబ్బందులు లేవు. శ్రమ ఉన్నా ఉపయోగపడేటువంటి ఫలితాలు ఉంటాయి. తగాదాలున్నా చిట్ట చివరికి ఇవన్నీ కూడా ఏదో టీ కప్లో తుఫాన్ లాగా కొట్టుకుపోతాయి. కనుక అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా తులారాశి వారికి ఈ 10 రోజుల వరకు మాత్రం కాలం బాగుంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పుడు కూడా ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం ఉత్తమం. తులారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా మానకుండా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా శివారాధన చేయటం అనేది ఉత్తమం. కానీ మీరు ఎంతగా శివారాధన చేయగలిగితే అంతగా శివారాధన చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు వ్యయంలో సంచారం చేస్తాడు. కుజుడు వ్యయంలో కావచ్చు, జన్మంలో కావచ్చు, ద్వితీయంలో కావచ్చు అంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడు.
ఈయన సుమారుగా ఈయన యొక్క గ్రహ సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇంక ఇక్కడి నుంచి ఒక 4 నెలల వరకు కూడా మీకు కుజుడైతే అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉండడు. అయితే ముఖ్యంగా ఈ వ్యయంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత వచ్చే నెల అక్టోబర్ 28వ తేదీ వరకు కూడా మీరు ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించుకోవాలి అని అంటే కనుక అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి గొడవలు రావడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఎవరికన్నా పోలీస్ స్టేషన్ తగాదాలు ఇట్లాంటివి ఉన్నట్లయితే కనుక వాటిల్లో మీరు ఇబ్బంది పడడానికి, మీకు ఏమైనా శిక్షలు పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్నపాటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బ తగిలిన తర్వాత అనుకుంటారు, అరే ఈ దెబ్బ ఎప్పుడు తగిలింది అనుకుంటారు. అలా ఉంటాయన్నమాట. పైగా ఈ దెబ్బ తగిలిన తర్వాత రక్తం కారేటువంటి విధంగా కూడా ఈ దెబ్బలు ఉండడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేగాక నిద్రాసుఖం అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. ఇక్కడ వేలకు నిద్రపోకపోవడం కావచ్చు, లేకపోతే ఎక్కువ నిద్రపోయినా కూడా కావచ్చు గాక ఆ నిద్ర వంట పట్టడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంకా 15వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా ఉన్నటువంటి శుక్రుడి యొక్క రాశి మార్పు ఏదైతే ఉందో, ఈయన 10వ ఇంట్లో మీకు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ శుక్రుడి యొక్క రాశి మార్పు కూడా మీకు అంత అనుకూలమైనటువంటిది కాదు. వేలకు సరైనటువంటి ఆహారం లభించదు. మనసు విపరీతంగా ఆలోచిస్తుంది. ఇందులో కూడా చెడు ఆలోచనలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కష్ట నష్టాలను ఇచ్చేటువంటి వాడు శుక్రుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు. అందుకని వచ్చే నెల అక్టోబరు 10వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రయత్నం కూడా ఆటంకాలతో కూడుకున్నటువంటి కారణం చేత నాకేం కలిసి రావట్లేదు అనేటువంటి ఆలోచనలు బలపడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మానసిక అప్రశాంతత కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒక సమస్య అయితే మరొక సమస్య నేను ఉన్నాను అని చెప్పడం పలకరిస్తూ ఉంటాయి. నిందలు పడడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు ఈ సమయంలో సఖ్యత కొంచెం తక్కువగా ఉంటుంది. ఉపయోగపడేటువంటి స్నేహాలు ఉండవు. అంటే స్త్రీలతో చేసేటువంటి స్నేహాలు ఏవైతే ఉంటాయి ఇవి అంత ఉపయోగపడేటువంటి స్నేహాలుగా ఉండవు అని చెప్పని చెప్పుకోవాలి. ఇంకా దీని తర్వాత ఉన్నటువంటి బుధుడి యొక్క రాశి మార్పు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక బుధుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఈయన సంపూర్ణమైనటువంటి యోగాల్ని కలగజేస్తాడు. ఏకాదశంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలం. పనివారు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి పనివారు లభించడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా అందుకోగలుగుతారు. ఆర్థిక లోపాలు తతిమాగ్రహాల వల్ల ఏర్పడుతున్నప్పటికీ బుధుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అక్టోబర్ 3వ తేదీ వరకు మాత్రం ఏదో ఒక రూపంగా ఎక్కడో ఒకరి నుంచి మాత్రం మీ అవసరాలకు తగినంత మేరకు డబ్బును సర్దుబాటు చేసుకోగలుగుతారు. అక్టోబర్ 3వ తేదీ వరకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇవి పెద్దగా బాధించడానికి అవకాశం అనేది తక్కువగా ఉంటాయి. బుధుడి యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత పైగా ఈయన ఉచ్చలో ఏకాదశంలో ఉన్నాడు కనుక యోగాలు చక్కగా ఇస్తాడు. ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చెడకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇది మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. రవి ఏకాదశంలో సంచారం ఏకాదశంలో సంచారం అనేది సంపూర్ణమైనటువంటి యోగాలని కలగజేస్తుంది. ఈయన అధికారుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు మీకు ఏమన్నా ఉన్నట్లయితే అవి సమసిపోయేటువంటి విధంగా చేస్తాడు. కనుక కూర్చొని మాట్లాడుకుంటే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక్కడ మీ మానసిక ప్రశాంతత కూడా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక వృశ్చిక రాశిలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే నెల ఎక్కువగా ప్రభావం చూపెడతాయి 3వ తేదీ తర్వాత నుంచి. అంతవరకు ఉన్నటువంటి ప్రభావాలు ఏంటంటే కొంచెం చూచాయిగా ఉంటాయి తప్ప అంత గట్టిగా ఉండవని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక విషయాలకి, కొనుగోళ్ళకి సంబంధించినటువంటి అంశాలకు, పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. 10 రోజులు ఉన్నటువంటి కాలం బాగుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి ఏం కావాలో తెలుసుకొని వాటిని కూడా చక్కగా సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా మనకి అనుకూలంగా సాగుతోంది వృశ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా ఈ కాలంలో సమకూర్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. తర్వాత నుంచి ఇంకా కాలాలు కొంత ప్రతికూలంగా వెళ్ళడానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం 9 సార్లకి తక్కువ కాకుండా అనే ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ స్వామి వారిని అర్చించడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఏకాదశంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ నుండి 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఇక్కడే కుజుడి యొక్క సంచారం ఉంటుంది. ఇది సంపూర్ణమైనటువంటి బలాన్ని ఇస్తుంది. కుజుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నప్పుడు ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి గాను ఇది మంచి సమయం. మంచి వైద్యుడు లభిస్తాడు, మంచి వైద్యం లభిస్తుంది. ఇక్కడ మానవ ప్రయత్నం లోపం లేకుండా కనుక ఆరోగ్యం మీద దృష్టి పెట్టినట్టయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆదాయపరంగా వస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగించుకోగలుగుతారు. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా ఆటంకాలు కలుగుతున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవడానికి గాను ఆస్కారాలు అనేటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ భాగ్య శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత భగవద్ అనుగ్రహం లభిస్తుంది. పెద్దవాళ్ళైనటువంటి వారు లేదా అంటే అది ఈ పెద్దవాళ్ళు అనేవారు తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బంధువుల్లో పెద్దవారు అయినటువంటి వారు కావచ్చు, మీరు ఎవరిని గాడ్ ఫాదర్గా పెట్టుకున్నారో అటువంటి వారు కావచ్చు. వీళ్ళ యొక్క సూచనలు సలహాలు మీకు చక్కగా అంది వస్తాయి. వాళ్ళు మీ పట్ల ప్రసన్నంగా ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా నాకు ఎప్పుడు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నా ఏదో ఒక రూపంలోంచి మీకు ధనం అనేటువంటిది సమకూరడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, విద్యా కార్యక్రమాల్లో పాల్పంచుకోగలుగుతారు. విద్యార్థులు కూడా ఇది చక్కటి కాలంగా మనం చెప్పుకోవాలి. మంచి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఇంతవరకు చూడనటువంటి కొత్త ప్రదేశాలు ఏమైనా సందర్శించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. మొక్కుబడులు కూడా చక్కగా తీర్చుకోగలుగుతారు. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు కూడా మీకు చాలా అనుకూలమైనటువంటిదే. ఇంకా బుధుని కనుక మనం చూసుకున్నట్లయితే 16వ తేదీ నుండి 3వ తేదీ అక్టోబర్ వరకు కూడా బుధుడు మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి యొక్క దశమ సంచారం అనేటువంటిది మీకు చాలా మేలు చేసేటువంటిది. దీనివల్ల శత్రువులు అణిగిమణిగి ఉండటానికి, శత్రువుల పైన మీరు విజయం సాధించడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. చక్కటి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండటానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతోంది. ఆనందానికి పరిమితమైనటువంటిది ఉన్నదని చెప్పుకోవచ్చు. పొగడ్తలకి లొంగిపోవడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు కూడా మీకు యోగదాయకమైనటువంటిది. రవి యొక్క రాశి మార్పు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా రవి మీకు దశమంలో సంచారం చేస్తాడు. ఈయన దశమంలో సంచారం చేస్తున్నటువంటి కాలం చేత బద్ధకం తగ్గుతుంది, ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు రాణించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా దీనివల్ల పెరుగుతుంది. అంటే మీరు గ్రహాలన్నీ కూడా చూడండి ఆధ్యాత్మికత వైపు మనం తిప్పడానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడుతూ వస్తున్నాయి. ఆస్తులకు సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి. అధికారులతో ఉన్నటువంటి పొరపొచ్చాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక 4 గ్రహాలు రాశి మారుతుంటే దీంట్లో కుజుడి రాశి మార్పు అనుకూలమే, శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు అనుకూలంగానే ఉన్నాడు, రవి అనుకూలంగానే ఉన్నాడు ధనుసు రాశి వారికి. ఈ 4 గ్రహాల రాశి మార్పు ఏకకాలంలో యోగిస్తోంది ధనుసు రాశి వారికి. కనుక ధనుసు రాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవాలి. రవి, కుజ, బుధ, గురు, శుక్ర, రాహువులు ఇన్ని గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి కనుక ఇది ఉత్తమమైనటువంటి కాలం. ఈ యోగాలు ఈ 10 రోజుల కన్నా తర్వాత రాబోయేటువంటి 10 రోజుల నుంచి కూడా మీకు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కొంత యావరేజ్గా సాగుతుంది. అన్నీ సరిసమానంగా ఉంటున్నాయి. లాభ నష్టాలు కావచ్చు, ఆదాయ వ్యయాలు కావచ్చు, గౌరవ మర్యాదలు కావచ్చు, అన్నీ కూడా సరిసమానంగా వెళ్తున్నాయి తప్ప నష్టాలు పొందేటువంటి కాలంగా అయితే మాత్రం లేదు. కొంచెం కష్టం అనేటువంటిది మాత్రం ఏర్పడుతుందని చెప్పని చెప్పవచ్చు. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా మీరు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేసినట్లయితే ఈ అర్ధాష్టమి శని దోషం కూడా తగ్గుతుంది. కనుక హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా నిత్యం పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే 10వ ఇంట్లో కుజుడి యొక్క సంచారం ఉంటుంది. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు కూడా ఈ దశమంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శారీరక మానసిక అప్రశాంతత బాగా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. విపరీతంగా శ్రమిస్తారు, ఫలితాలు మాత్రం ఆ స్థాయిలో రావు. దీనివల్ల ఏమవుతుందండి, నిరుత్సాహం ఉంటుంది. అంతేకాకుండా ఎందుకు మనం ఇంత కష్టపడాలి, ఏమి కష్టపడిన వాళ్ళే బాగుంటున్నారు కదా అనేటువంటి ఆలోచనలు కూడా రావడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. కొద్దిపాటి గాయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న చిన్న గాయాలను జరగడానికి సమయంలో అవకాశం ఉంటుంది కనుక కొద్దిపాటిగా వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. దీనివల్ల అలసట ఎక్కువగా ఉంటుంది తప్ప పెద్దగా ప్రయోజనం కలిగేటువంటి స్థితి ఏమి ఉండదు. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు లాగబడ్డానికి ఆస్కారం అనేటువంటివి ఏర్పడతాయి. ఏదైనా పెట్టిన వస్తువులు పెట్టే చోట కనబడకపోవటం కానీ అవి దొంగిలింపబడడానికి కూడా ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం మీకు అష్టమంలో సాగుతున్నటువంటి కారణం చేత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్ని ప్రధానమైనటువంటి దృష్టితో చూసేటువంటి ప్రయత్నం చేస్తారు.
ఇక్కడ సౌకర్యాలు పొందడానికి లేదా విలాసమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక బుధుడి యొక్క రాశి మార్పు చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా ఈయన భాగ్యంలో సంచారం చేస్తాడు. దీనివల్ల విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఇందాకేమో ఆదాయం బాగుంటుందని చెప్పాయి, ఇప్పుడేమో ఖర్చులు ఉంటాయని చెప్తున్నా. అంటే ఆదాయము వస్తుంది, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎక్కువగా శ్రమించవలసిన అవసరాలు ఏర్పడతాయి. శత్రుబాధలు కూడా ఎక్కువగా ఉంటాయి. చెడు ఆలోచనలు బాగా పెరగడానికి ఆస్కారమైనటువంటిది ఏర్పడుతుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లోపిస్తుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు మేలు చేసేటువంటిది అయితే మాత్రం కాదు. అలానే ఇక రవి రాశి మార్పు చూసుకున్నట్లయితే రవి మీకు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా ఈయన మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. భాగ్యంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ప్రమాదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బాస్ తోటి మీకు సరిపడడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉండేటువంటి యజమానితో ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమయంలో పెద్దగా పడదని చెప్పుకోవాలి. అలాగే బంధుమిత్రులతో కూడా సఖ్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి తగ్గడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అందుకని కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి గౌరవ మర్యాదల విషయంలో కూడా. ఇలా చూసుకున్నప్పుడు మకర రాశి వారికి సహకరించేటువంటి గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం శుక్రశనులు మాత్రమే యోగిస్తున్నారు. తతిమా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ కూడా నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటూ ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా వదిలేసేయండి తప్ప ప్రతిదాన్ని పట్టించుకోకండి. మీరు మీ శక్తికి మించి ప్రయత్నాలు చేయకండి. నేల విడిచి సాము చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. వాళ్ళ కోసమనో వీళ్ళ కోసమనో మొమాటాలకు పోయో నన్ను నేను నిరూపించుకుంటానేటువంటి శబదాలు చేయటమో ఇట్లాంటివి చేసినట్లయితే కనుక నష్టపోవడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. కనుక నెల జీతం వస్తుందా లేదా, నా ఇల్లు గడుస్తుందా లేదా, నా చిన్నారి బొద్దకు శ్రీరామ రక్ష, అట్లా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఒక ముక్కలో చెప్పాలంటే రోజు మాదిరి దైనందిన కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అవ్వండి. అప్పుడు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకుండా సునాయాసంగా ఈ కాలాన్ని దాటగలుగుతారు. మకర రాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా మానకుండా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 4 గ్రహాలు రాశి మారుతున్నాయి. ఈ 4 గ్రహాల్లో బుధుడు మాత్రమే యోగిస్తున్నాడు. తతిమా గ్రహాలు అంతగా యోగాలు ఇస్తున్నటువంటివి లేవు. ముందుగా రాశి మారుతున్నటువంటి గ్రహం ఏదంటే కుజుడు. 14వ తేదీ నుండి 28వ తేదీ వరకు కూడా కుజుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. అయితే ఇది కొంత మంచిదండి. అష్టమంలో కుజుడు ఇచ్చినంత దోషాన్ని 9వ ఇంట్లో ఇవ్వడు. 9వ ఇంట్లో కుజుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ గౌరవ మర్యాదల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎదిరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు పిల్లలు కనుక నీకు ఏం తెలుసులే అంటే చాలు, వాళ్ళకి అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు నాకేం చెప్పక్కర్లా, నేను చూసుకుంటా, నీ సంగతి ఏదో చూసుకో, నువ్వు మూలం కూర్చో, ఇట్లాంటి మాటలు మాట్లాడారనుకోండి, అది పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇట్లాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి మీరు అన్ని చోట్ల అప్లై చేయండి. మీరు మంచి ఉద్యోగస్తులు, మీకు మంచి టాలెంట్ ఉంది, అక్కడ మీ టాలెంట్ని ఎవరు పట్టించుకోవట్లేదు, చూద్దాం లేనట్టుగా వీళ్ళు పక్కన పెడుతున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ కూడా ప్రతి చోట కూడా మీ గౌరవం, మీ మర్యాద కొంత ఇబ్బంది పడడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సమయంలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరాలు ఏర్పడవచ్చు. ఇది కేవలం సూచన మాత్రమే. అంతేకాకుండా మానసిక అప్రశాంతత కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరే ఎంతసేపు ఒదిగి ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అయితే శుభకార్య ప్రయత్నాలు చక్కగా సానుకూలపడతాయి. వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి, నూతనమైనటువంటి వస్త్రాభరణాలు ధరించడానికి, చక్కటి భోజనాన్ని కలిగి ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని భాగ్యంలో ఉన్న కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఇచ్చినంత దోషాన్ని ఇవ్వడు అని ఇందాక నేను చెప్పడానికి గల కారణం ఇది. కనుక ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఏమైనప్పటికీ కుజుడి రాశి మార్పు అనేటువంటిది మీకు యావరేజ్గా ఉంటుంది. ఇంకా దీని తర్వాత రాశి మారుతున్నటువంటి గ్రహం శుక్రుడు. ఈయన ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల అక్టోబరు 10వ తేదీ వరకు కూడా మీకు సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు. సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల విసుగు, అలసట ఇవి బాగా పెరగడానికి, బంధుమిత్రులతోటి తగాదాలు లాంటివి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మానసిక ఆందోళన కూడా బాగా పెరుగుతుంది. వృధా ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం పెద్దగా కలిసి రాదని చెప్పనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆలోచన కన్నా కూడా అయినంత వరకు కూడా వేగానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు కనుక ఇది కూడా అంత అనుకూలమైనటువంటిదిగా ఉండదు. ఇంకా బుధుడి యొక్క రాశి మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఉంటుంది. అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. అసలు ఉద్యోగం లేదు అనుకునేటువంటి నిరుద్యోగులు ఇక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఏదో ఒక ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మాత్రం బాస్తో జాగ్రత్తగా ఉండాలి. వారి యొక్క కోపానికి మీరు గురి కావడానికి అవకాశాలు ఏర్పడతాయి.
అలానే ఆలోచనలు బాగుంటాయి కానీ వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మీరు అనుకున్నంత వేగంగా జరగడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంకా అష్టమంలో రవి యొక్క సంచారం ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా ఉంటుంది. అష్టమంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత శత్రుత్వాలు పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి. ఈ గొడవలు కూడా ఉపయోగం లేనటువంటి గొడవలుగా ఉంటాయి. ప్రతిదీ కూడా సస్పెన్స్గా సాగుతూ ఉంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఇది అంత అనువైనటువంటి మార్పు అయితే మాత్రం కాదు ఈ యొక్క కుంభరాశి వారికి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక చిట్ట చివరి 4 రోజులు మినహాయించినట్లయితే ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి చివరి 4 రోజులు మినహాయిస్తే మొదటి 6 రోజులు కూడా మీకు ప్రతికూలంగానే ఉంది. కనుక రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. మీ వల్ల అవుతుందనుకుంటేనే ఆ పని అవుతుందని చెప్పండి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తే మీరు వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి, మీ చేతికి ఆ డబ్బులు వచ్చేంత వరకు కూడా ఎదుటి వారికి మాట ఇవ్వకండి. కనుక ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకుంటూ మానసిక ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి సూత్రాన్ని నమ్ముకోండి. ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారు ఇటువంటి ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం, రామచంద్రమూర్తిని ప్రతినిత్యం కూడా పూజించడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొట్టమొదటి గ్రహం మీకు అష్టమంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీ నుంచి 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా. ఇది మీకు ద్వితీయాధిపతి కూడా. ఈయన మీకు అష్టమంలో సంచారం చేయటం అనేది అంత అనువైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మొట్టమొదట మానసిక స్థిరత్వం ఉండదు. కుదురు అనేటువంటిది దీనివల్ల తగ్గిపోతుంది. పాత అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఇక్కడ బాగా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎవరన్నా సరే ఆపరేషన్స్ చేయించుకుందాం అనుకున్నట్లయితే కనుక చక్కగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. వీటిల్లో కూడా కొంచెం విసుగు, ఇబ్బంది అనేటువంటిది బాగా పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇది ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం మీనరాశి వారికి. ఇంక ఇక్కడి నుంచి 28వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇంట్లో కూడా తరచుగా తగాదాలు ఉండడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అనుకున్నది సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు తక్కువగా ఉండటం కావచ్చు, ఏదన్నా కారణాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. గాయాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా 6వ ఇంట్లో శుక్రుడి యొక్క సంచారం ఇది కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత గొడవలు, విరోధాలు పెరగడం, బంధువుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అందిరాకపోవడం, మనసు ఎప్పుడు కూడా ఆందోళనగా అలజడిగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయం కూడా మనల్ని భయపడడానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇంకా బుధుడి యొక్క సంచారాలు చూసుకున్నట్లయితే కనుక బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సమయంలో ఇందాక చెప్పుకున్నట్టుగానే బంధువులతో కానీ జీవిత భాగస్వామితో కానీ సఖ్యత అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి. అలానే రవి సప్తమంలో సంచారం చేయటం ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా రవి సప్తమంలో సంచారం చేస్తాడు. దీనివలన జీర్ణకోశ వ్యాధులు రావడానికి, ఒక సమస్య తీరితే మరొక సమస్య ఏర్పడడానికి, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి, ఆటంకాలు ఏర్పడడానికి, తగాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఎలా చూసుకున్నా కూడా మీనరాశి వారికి 4 గ్రహాల యొక్క రాశి మార్పు ప్రతికూలంగానే ఉంది. ఏలినాడు శని ఉండనే ఉంది, వేయంలో ఉన్నటువంటి రాహు యోగించట్లా, ఇక చతుర్థంలో ఉన్నటువంటి గురుడు యోగించట్లా. అంటే గ్రహ సంపత్తి మనకి పూర్తి ప్రతికూలంగా ఉంది. కనుక మీనరాశి వారు చేయవలసిందల్లా ఏంటి? తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, అంతవరకే పరిమితం అవ్వండి. ఇష్టాలకి ఖచ్చితంగా ప్రాముఖ్యతనివ్వకండి. సాధ్యాసాధ్యాలను చూసుకుంటూ మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేంటండి, ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలకి అందరూ సమానమే కదా, మా ఆయన్ని తక్కువగా చేసి చూస్తున్నారు, లేదా ఆ తల్లి ఒకరికి మాత్రమే వత్తాసు వెలుగుతోంది, మరొకరికి వత్తాసు వెలగట్లా, ఇట్లా మీరు న్యాయము, ధర్మం ఏవి ఆలోచించేటువంటి సమయం కాదు ఇది. జరుగుబాటు ఎలా ఉంది అంతవరకే చూసుకోండి. మీకు సంబంధం లేనటువంటి ఫీల్డ్స్లోకి ఎంటర్ కాకండి. రూపాయిని 2 రూపాయలుగా మార్చేటువంటి ప్రయత్నాలు అసలుకే చేయకండి. రుణబాధలు బాగా పెరిగేటువంటి కాలం కనుక అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు కనుక ఈ సమయంలో పెట్టినట్లయితే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా రిస్క్ తీసుకోవడానికి ఇది అనువైనటువంటి సమయం కాదు. నిరుద్యోగులు అయినటువంటి వారు ఏ చిన్నపాటి ఉద్యోగం వచ్చినా దాన్ని కళ్ళకద్దుకొని ముందుకు వెళ్ళినట్లయితేనే మేలు కలుగుతుంది. కనుక జాగ్రత్త పడవలసినటువంటి కాలం ఈ యొక్క మీనరాశి వారికి. కనుక ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి.
ఈ గ్రహ దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఎంత విస్తారంగా మీరు శివారాధన చేయగలిగితే అంత విస్తారంగా శివారాధన చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.